సర్పంచ్ అయినాక గప్పుడు నా పరిస్థితులు మంచిగా ఈ ఊరోళ్ళందరికీ సాయం చేసేది వస్తుందో ఏమో అక్క. అందుకే నాలాంటి మంచి గుణం ఉన్నోళ్ళని గెలిపియాలక్కో మీకే మంచిగా. ఏమో చెల్లె మరి ఇయ్యాల రేపు మనుషులు ఎట్లెట్లుంటుర్రు, పైసలు ఉంటేనే అని తోకబడుతుర్రు అని ఎంట తిరుగుతుర్రు అని కోట్లేస్తుర్రు. లేకుంటే నువ్వెవరో నేనెవరో అన్నట్టే ఉంటుర్రే. ఇక వాళ్ళ గురించి నాకేం అవసరం కానీ నేనైతే నీకే ఓటేసి గెలిపిస్తా తీయే. అమ్మో ఈ పెంటి చూసినావు, అబ్బా వాళ్ళ దగ్గర దగ్గరోళ్ళకు ఈ చెప్పుకుంటా పోతున్నట్టుంది, ఏదో పైసలు ఇట్లా ఇస్తున్నట్టే కొడుతుంది. అది మరి సర్పంచ్కు నిలబడతాన్నప్పుడు నా ఇంటికి ఒక్కసారి రాలే, నాకు ఒక్క మాట ఇట్లా చెప్పలేదు. దీని సంగతి ఏంటో చూస్తా. అబ్బో మస్తు తెలివుందే నీకు పెంటి. అక్క మనోళ్ళని నీకు చెప్తున్నాక్క, జర మనోళ్ళకి అందరికి తెలిసినట్టు జర చెప్పాక మమ్మల్ని గెలిపియ్యి సరేనా. గెలిపిస్తాం చెల్లె, మేము ఉన్నది ఎందుకే మనోళ్ళని ఎన్నుకుందామనే కదా. అగో బక్కమ్మ వచ్చింది చూడు, బక్కమ్మ గిట్లా ఒక మాట చెవులేయరాదు. చెప్పనక్క, మనోళ్ళకి చెప్తున్నాను అంటుంది కదా గప్పటి సంది నేను ఇంటనే ఉన్నా. మరి నేను మీ ఊరు దాన్ని గానా లేకపోతే మీ పాలు దాన్ని గానా కులం దాన్ని గానా, ఏమైనా మన మనోళ్ళకి చెప్తానంటుంది పెంటమ్మా. మా ఇంటికి వస్తలేదు, మమ్మల్ని అడుగు